హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు 1990s సినిమాతో ఆ టీం మన ముందున్నారు. వాళ్ళు ఈ సినిమాని పాన్ ఇండియా వైజ్ గా తీసుకెళ్తున్నారు. ఈ సినిమాలో వాళ్ళు పడిన కష్టం ఏంటి, ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఇక్కడ ఉన్న టీంతో మనం అడిగి తెలుసుకుందాం. అసలు వాళ్ళు పడిన కష్టం ఏంటో అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డైరెక్టర్ గారిని అడుగుదాం. ఎందుకంటే ఈ సినిమా ఏదైనా మనం నిలబెట్టాలన్నా, సినిమా ఏది చేయాలన్నా దానికి మెయిన్ పిల్లర్ డైరెక్టర్ కాబట్టి మనం డైరెక్టర్ గారితో అడుగుదాం. హాయ్ సార్. హాయ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1990s అనే ఒక టైటిల్ ఎందుకు పెట్టారంటారు అసలు? సార్ ఫస్ట్ స్క్రిప్ట్ రెడీ చేసేటప్పుడు 1990s లేదు సార్. స్క్రిప్ట్ అయితే తర్వాత ఇది రీ స్టోరీ బరే పెట్టుకున్నాము. అక్కడ పోయింది అది 91, 92లో జరిగింది స్టోరీ. అది అప్పుడు రైటింగ్ చేసినప్పుడు టైటిల్ అంత స్టోరీ అంతా రెడీ చేసి టైటిల్ ఏం పెట్టాను అన్నప్పుడు ఇప్పుడు 91లో జరిగింది. ఇది రియల్ స్టోరీని పెట్టుకొని చేస్తూ ఉండేది. ఇది అప్పుడు 90s అని లవ్ స్టోరీ. ఇది ఆ స్టోరీ అంతా రైటింగ్ చేశాక ఫుల్ ప్యాకప్ ఉంది, లవ్ స్టోరీలో వచ్చింది ఈ సినిమా. ఓకే. ఇప్పుడు ఏం పెట్టాము అంటే ప్లాన్ చేసి టీం అంతా మాట్లాడుకుంటే 90s అంతా లవ్ అంటే 90s అంటే లవ్ అని బ్రాండ్ ఉంది కదా, దీన్నే పెడదాము అని ప్లాన్ చేసాము. అప్పుడు ఓన్లీ 90s వద్దు 1990s ఈ సీన్లు పెడదామని ఓకే. అంటే ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే అందరూ లవ్ ఎమోషనల్ మూవీసే తీస్తున్నారు ఎక్కువగా. నేను ట్రైలర్ చూస్తే దీంట్లో ఏదో ఇంకా సంథింగ్ ఏదో ఉంది అని అనిపించింది నాకు. అంటే లవ్ ఎమోషనల్ కాకుండా ఏదో థ్రిల్లర్ మూమెంట్ కూడా ఉంది అన్నట్టు అనిపించింది. ఎలా ఉండబోతుంది అంటారు అసలు ఈ సినిమా? ఎగ్జైట్మెంట్ రొమ్మ ఉంటుంది సార్. మెయిన్ బేస్డ్ లవ్ ಮೇಲೆ జరిగితే అన్ని ఎమోషనల్, ఫ్యామిలీ ఎమోషనల్, యాక్షన్స్, ఆಮೇಲೆ రివెంజ్ అన్నీ ఉంటుంది సార్. క్యాస్ట్ ఉంటుంది, అన్నీ ఉంటుంది సార్. టోటల్ ప్యాకేజ్ ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరు కన్నడలో ఇండస్ట్రీ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు పాన్ ఇండియాగా వస్తున్నాయి సినిమాలన్నీ. డైరెక్టర్ గారు ప్రశాంత్ నీల్ గారే మన రీసెంట్ గా పరిచయం చేశారు. మీరు అంతకుముందు ఏమైనా సినిమాలు తీసారా కన్నడలో? ఫస్ట్ మూవీ. మీ ఇన్స్పైర్ ఎవరు అసలు డైరెక్టర్ కన్నడలో? కన్నడలో మాకు ఇది ఉపేంద్ర గారు. మేమే కాదు, మా జనరేషన్ ఏమొచ్చిందో అందరికి ఆయనే ఉపేంద్ర గారు. అవును. అసలు ఉపేంద్ర గారి స్టైల్ కానీ ఆయన డైరెక్షన్ కానీ డిఫరెంట్ గా ఉంటుంది. సినిమా చూస్తుంటే ఎవరికి అర్థం కాదు. అది అర్థం కావాలంటే కూడా కొద్దిగా మైండ్ పెట్టి చూడాలి అంటారు. అంటే మీరు ఎలాంటి జోనర్స్ తీసుకుంటారు తర్వాత ఈ సినిమా తర్వాత? అదే మాది ఎగ్జైట్మెంట్ ఉంది. అంతా యాక్షన్ సినిమానే కదా సార్. ఓకే. మాకు యాక్షన్ అంటే బాగా ఇష్టము, కామెడీ ಸ್ವಲ್ಪ కష్టం. యాక్షన్ చేసామని ప్లాన్ చేస్తాం. ఓకే. అరుణ్ గారు నమస్కారం. డైరెక్టర్ గారితో మీరు జర్నీ చేశారు. ఎలా అనిపించింది మీకు అసలు ఈ సినిమా తీసేటప్పుడు? నేను ఫస్ట్ థియేటర్ చేస్తున్నానండి. ఓకే. అప్పుడు డైరెక్టర్ గారు ఒకసారి 2 సార్లు కలిసాము. కానీ అప్పుడు థియేటరే నేను చాలా సాటిస్ఫైగా హ్యాపీగా ఉన్నాను. థియేటరే. అంతకుముందు చిన్న చిన్న సినిమాలు చేసేవాడిని. నేను థియేటర్లో ఒక 6-7 ఇయర్స్ బాగా ఉన్నాను. కానీ ఎప్పుడు సినిమా గురించే ఎప్పుడు కలిసినా సినిమా మాట్లాడుతూనే ఉంటారు. సో డైరెక్టర్ గారితో వర్క్ చేయాలని అనుకుంటాను. ఆయన ఇలా ఆఫర్ చేసేసరికి లవ్ స్టోరీ అని. ఏదైనా మంచి ఛాన్సెస్ వచ్చినాయా కన్నడ ఇండస్ట్రీలో? వచ్చాయండి. ఏమైనా చేశారా మూవీస్ అంతకుముందు? అంటే లీడ్ గా ఇదే ఫస్ట్ మూవీ. ఇది ఫస్ట్ డెబ్యూ లీడ్ గా. తమిళ్లో ఒకటి లీడ్ గా చేశాను, అది ఇంకా రిలీజ్ కాలేదు. సో లీడ్ గా ఇదే ఫస్ట్ మూవీ. ఓకే. ఏమైనా మీరు నేను ఈ సినిమా తీసే ముందు పడిన కష్టాలు కానీ, అంటే ఇప్పుడు హీరోగా చేయాలంటే చాలా కష్టాలు ఉంటాయి. నార్మల్ గా సైడ్ క్యారెక్టర్ చేసే వాళ్ళకే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. హీరోగా చేసేటప్పుడు మీకు ఎలా అనిపించింది? నేను ఫస్ట్ హీరోగా చేసేటప్పుడు వర్క్ చేసేటప్పుడు కష్టం అంటే చూడడానికి బయట నుంచి వేరే పర్స్పెక్టివ్ లో కష్టంగా అనిపించినా సరే మాకు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి అదేం పెద్దగా కష్టం అనిపించలేదు. చాలా యాక్షన్ ఎపిసోడ్స్, రెయిన్ లో, ఫైర్ లో, డస్ట్, ఎక్కడో లొకేషన్స్, రిమోట్ లొకేషన్స్. కొన్ని అయితే ఒక ట్రెక్ చేసాము, ఒక 4 hours ట్రెక్కింగ్. అక్కడ ఒక 4-5 hours షూట్ చేయగలుగుతాం. మళ్ళీ ఈవినింగ్ ట్రెక్ బ్యాక్ రావాలి కదా లైట్ ఉండదు. సో ఎంత పార్ట్ ఆఫ్ ది షూట్ అంతే, అది కష్టంగా ఏమనిపించలేదు. ఓకే. తర్వాత హీరోయిన్ గారు రాణి గారు, మీకు ఎలా అనిపించింది? అంటే హీరో గారితో కానీ డైరెక్టర్ గారితో కానీ మీ జర్నీ?
First, when I signed this movie, I loved the character, the innocence of the character. Then, while shooting some scenes and some songs, it was a bit challenging. But when you love what you're doing, if it is much challenging, also you don't bother. Okay. So, total overall, it was very nice. ఎక్కడ మీరు నేటివ్ ఎక్కడ? Bangalore. బెంగళూరు. బెంగళూరులో ఏమైనా క్లాసెస్ కానీ లేదా సినిమాలు ఏమైనా చూసి ఇన్స్పైర్ అయ్యి నేను హీరోయిన్ అవ్వాలి అనుకున్నారా మీరు? In 2019, I participated Beauty Miss Karnataka. ఓకే ఓకే. So there I won the title, Miss Karnataka. So after that, there were many chances coming, but I was studying during that time. So Okay. once it is done, this was the project I got. So sir had seen my profile in some social media. Then sir approached me for this project. Then this is the first project I have worked. ఓకే. మీకు తెలుగులో హీరోయిన్స్ తెలుసా? హా. మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు? Sai Pallavi. సాయి పల్లవి. హా. అంటే ఆమె యాక్టింగ్ ఇష్టమా లేదంటే ఆమె డాన్స్ ఇష్టమా? Both Because- acting and dance. ఓకే. ఆమెను చూసి ఇన్స్పైర్ అయ్యి మీరు హీరోయిన్ అవ్వాలనుకున్నారు? No, from childhood I was interested because in school and all, if there is any annual functions or somewhere, so I used to be in front. My teachers and everyone know you dance very well. You give cute expressions. So I used to be first for all the cultural activities. ఓకే. So from there I was having this dream. So once this pageant show is done, then I started getting offers. That's how it ఈ came. సినిమా తర్వాత మీకు ఏమైనా ఆఫర్స్ వస్తాయి అనుకుంటున్నారా? తెలుగు ఇండస్ట్రీలో కానీ హా. కన్నడ ఇండస్ట్రీలో? Yeah, sure. Like because if they love my character and acting, for sure I will get good offers. ఓకే. అరుణ్ గారు, మీకు కన్నడ ఇండస్ట్రీలో నాకు నచ్చిన హీరో అంటే ఎవరు? నాకు శివరాజ్ కుమార్ గారు. శివరాజ్ కుమార్ గారు. మ్మ్. శివరాజ్ కుమార్ గారిలో మీకు నచ్చింది ఏంటి? అంటే ఆయన Screen స్టైల్, presence. డాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్. స్క్రీన్ ప్రెజెన్స్, ఆయనకుండే స్క్రీన్ ప్రెజెన్స్ అసలు నేను ఎక్కడ చూడలేదు. ఆయన స్టైల్. స్టైల్ ఆయన ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఇప్పటికీ ఆయన అలానే మెయింటైన్ చేస్తున్నారు. అక్రాస్ జనరేషన్స్ అందరిని క్యాప్టివేటింగ్ చేసే హీరో శివరాజ్ కుమార్. శివరాజ్ కుమార్ గారి సినిమా ఓం చూసారండి? ఓ ఓంలో ఒక డైలాగ్ ఉంది, గుర్తుందా మీకు? చెప్పండి. నేను హీరో, నేను విలన్ అనే ఒక డైలాగ్ ఉంటుంది ఉపేంద్ర గారి గాను. ఐ లవ్ యూ, యూ మస్ట్ లవ్ మీ. ఇప్పుడు అది కాక ఇప్పుడు 45 అనే సినిమా కూడా వస్తుంది. శివరాజ్ కుమార్ గారు, ఉపేంద్ర గారు, రాజ్ బి శెట్టి గారు చేస్తారు. రాజ్బీ శెట్టి. రీసెంట్ గా చూసుకుంటే మనకి పునీత్ రాజ్ కుమార్ గారు లేరు. వెరీ సార్. ఆయన తీరని లోటు కొద్దిగా శివరాజ్ కుమార్ గారు చేస్తున్నారు. అంటే కన్నడ ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు ఏ హీరో వచ్చినా కూడా ఆయన్ని ఇన్స్పైర్ తీసుకొని వస్తున్నారు, పునీత్ రాజ్ కుమార్ గారు అని చెప్పి. ఎందుకు పునీత్ రాజ్ కుమార్ గారిని ఇన్స్పైర్ తీసుకొని వస్తున్నారంటారు? ఒకటి ఆయన సింప్లిసిటీ అండి. ఓకే. వెరీ గ్రౌండెడ్గా ఉంటారు ఆయన. అలాంటి ఫ్యామిలీలో నుంచి వచ్చినా సరే వెరీ గ్రౌండెడ్, అందరితో బాగా మాట్లాడతారు. ఆయన ఫైట్స్, డ్యాన్స్, పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఫిలాంథ్రోపిస్ట్ ఆయన పెద్ద. ఆయన ఇట్లా అయ్యాకే, డిమైస్ అయ్యాకే ఆయన ఏమేమి చేశారనేది అంతా బయట వచ్చాయి. సో అందుకని అంత కనెక్ట్ అందరికీ బాగా. మళ్ళీ ఉపేంద్ర గారు ఆయన కూడా చాలా సినిమాలు చేశారు. ఆయన స్టైల్, ఆయన స్క్రీన్ ప్లే కూడా డిఫరెంట్ గా ఉంటది. హీరో ప్లస్ డైరెక్షన్ అన్ని చేస్తారు. ఉపేంద్ర గారి సినిమాలు ఎందుకు లైక్ చేస్తారు అసలు ఎక్కువగా? అది కాన్సెప్చువల్ గా చాలా హార్డ్ హిట్టింగ్ గా ఉంటాయండి. ఫ్యాక్ట్స్ కొన్ని మనం సినిమాలో తీసుకురాలేం. కొన్ని ఫ్యాక్చువల్స్ అట్లా హార్డ్ హిట్టింగ్ గా చెప్పడానికి చాలా డేరింగ్ ఉండాలి. ఆయన కానీ ఉపేంద్ర కానీ అందరికీ ఉండే ఫీలింగ్సే చాలా రాగా ఉంటాయి. కానీ దాన్ని ఒక స్క్రీన్ ప్లే చేసి ప్రజెంట్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ టాస్క్. దాంట్లో ఆయన మాస్టర్. ఎప్పుడైనా కలిసారా మీరు? చూడటం కానీ జరిగిందా? కలిసామండి. ఈ ట్రైలర్, కన్నడ ట్రైలర్ తీసుకెళ్లి చూపించాం, ఫుటేజ్ చూపించాం. చాలా బ్లెస్ చేశాడు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. నాకు తమిళ్, మన కన్నడలో ఒక సాంగ్ మీకు వచ్చిన సాంగ్ అంటే పునీత్ రాజ్ కుమార్ గారిది. అంటే మీకు ఒక్క జస్ట్ 1 లైన్, బందే హేళితే మత్తే హేళితే నేనే రాజకుమార్, అది ఏమన్నా వచ్చా మీకు సాంగ్? నీకు బరుతా సార్, నేనే రాజకుమార్. నాకు లిరిక్ అంత రాదు, జస్ట్ ఒక 5 ಬೊಂಬೆ ಹೇಳುತ್ತೈತೆ ಮತ್ತೆ ಹೇಳುತ್ತೈತೆ
నేనే రాజకుమారా. నిజంగా అలాంటి స్టార్ని కోల్పోయినందుకు మనం చాలా చింతించాలి. డైరెక్టర్ గారు, మీరు ఈ స్టోరీ రాసుకున్న తర్వాత అరుణ్ గారిని ఎందుకు ఎంచుకున్నారు? సార్ అరుణ్ గారు ಅವರು బ్రదర్ మాకు ఫ్రెండ్ సార్. ఓకే ఓకే. మేము ఇప్పుడు ఆ సినిమాని చేయాలని అంత ప్రిపరేషన్ అవుతా ఉన్నాము. హీరో ఇంకా లాక్ చేయలేదు. ఈయన ఒకరిని షార్ట్ మూవీస్ తీయాలని స్టోరీ డిస్కషన్కి మా దగ్గర తీసుకొని వచ్చారు, ఓకే. తమిళ నుంచి. ఆ స్టోరీ ఎట్లా ఉండేదంటే ఏమీ పవర్ఫుల్గా ఉంది, వన్ మ్యాన్ షో డీల్ చేయాలా స్క్రిప్ట్ అంతా. మేమంతా మాట్లాడుకున్నాము దీన్ని డీల్ చేయాలంటే ఆర్టిస్ట్ అగ్రెసివ్ ఉండాలా, ఓకే. దీన్ని ఈయన చాయిస్ చేశారంటే ఏమో లోపల ఉంది అని అట్లా టీం దగ్గర అంతా చెప్పాను. సరే సరే అడుగుదాము, ఒప్పుకుంటే చేద్దామని ఆ షార్ట్ మూవీనే మాకి లింక్ చేసింది. ఓకే. ఇక్కడ అట్లా ఉంది ఆ షార్ట్ మూవీ స్క్రిప్ట్. తెలుగులో డైరెక్టర్స్ తెలుసు కదా, సార్ మీకు ఇష్టమైన డైరెక్టర్ ఎవరు? పూరి జగన్. పూరి జగన్నాథ్. నేను అదే అనుకున్నా లోపల, పూరి జగన్నాథ్ గారు. ఎందుకు పూరి జగన్నాథ్ గారు అంటే మీకు ఇష్టం? ఆ డైలాగ్ స్టైల్, డైలాగ్ డెలివరీ, ఆ డైలాగ్ డెలివరీ అప్పుడు హీరోని ప్రజెంట్ అంటే ఓకే. కొత్త స్టైల్లో ప్రజెంట్ చేశారు. అది అగ్రెసివ్ ఉంటుంది. ఓకే. పోలీస్ క్యారెక్టర్ అంటూ ఆయన చేసేది వెళ్ళలేదు. ఇప్పుడు ఈ సినిమా తర్వాత మీకేమైనా మంచి ఛాన్సెస్ వస్తాయని అనుకుంటున్నారా మీరు రిలీజ్ అయిన తర్వాత? అనుకుంటున్నాం సార్. స్టార్ హీరోస్ కన్నడతో కానీ లేదా తెలుగులో కానీ హీరో తెలిసిన ఛాన్స్ వస్తుందని అనుకుంటున్నాం. ఓకే. పూర్తిగా లవ్ స్టోరీ అని చెప్పి తీస్తున్నారు అంటే ప్రేక్షకులు కూడా ఇప్పుడు ఏంటంటే కొత్తదనం కొనుక్కుంటున్నారు. ఏదైనా థ్రిల్లర్ కానీ లేదా ఎక్కువగా ఫైట్ సీన్స్ కానీ ఇలాంటివి కోరుకుంటున్నారు. మరి మీరు ఓన్లీ లవ్ స్టోరీకే ఎందుకు పోయారంటారు? ఇది సినిమా చూస్తే సార్ ఇది లవ్ స్టోరీ లాగే ఉంటుంది సార్, కానీ ఇవి అగ్రెసివ్గా ఉంటుంది సార్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా రివర్స్ స్క్రీన్ ప్లే ఆటాడాము సార్, అని రివర్స్లో ఆటాడాము. అక్కడ స్మూత్ మూమెంట్స్ ఉంటే ర్యాష్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ రైజ్ అవుతుంది, నేచర్ అంతా రైజ్ అవుతుంది, అంటే ఎయిర్ అంతా రైజ్ అవుతుంది. ಅವರು ఆర్టిస్ట్ ర్యాష్గా ఉన్నప్పుడు అన్నీ కూల్గా ఉంటాయి, రివర్స్లో ఉంటుంది సార్. హీరోయిన్ గారు, మీకు నచ్చిన హీరోయిన్ ఇందాక సాయి పల్లవి గారు అన్నారు. నాకు ఒక డైలాగ్ చెప్పండి సాయి పల్లవి గారు తెలుగులో, లేదా ఒక సాంగ్, జస్ట్ సాంగ్ ఫిదా. ఓకే, ఒక 5 seconds సాంగ్ చెప్పాలా? సాంగ్ పాడండి. అది మ్యారేజ్ లో ఒక సాంగ్ వచ్చింది, అది నాకు 5 seconds. లిరిక్స్ తెలియదు. కన్నడలో కానీ అసలు మీకు హిందీ కానీ మీకు వచ్చిన పాట? అవ మూవీ సాంగ్ మలహని, ఏది? 1990s మూవీ సాంగ్. దీంట్లో పాడైనా పర్వాలేదు. మలహని మాట్లాడు నా నిన్న నేను. చాలా ఓకే, థ్యాంక్ యూ. హీరో గారు, మన తెలుగు ఇండస్ట్రీలో మీకు హీరోలు తెలుసు కదా? తెలుసు. ఏ హీరోని ఇన్స్పైర్ తీసుకుంటే మీరు చేస్తున్నారు? అంటే నాకు ఆ హీరో ఇష్టం అని చెప్పి మీకు ఉంటుంది కదా, ఎప్పుడైనా ఆ హీరోని చూడాలి, నేను ఒకసారి కలవాలని? పర్ఫార్మెన్స్ వైజ్ అందరూ బాగా అనిపిస్తారండి. మీ ఫేవరెట్ హీరో? ఫేవరెట్ హీరో వేరే ఉంటారు, మీ ఫేవరెట్ కలవాలి కాసేపైనా మాట్లాడాలంటే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారిది ఏమైనా డైలాగ్ వచ్చా మీకు? చాలా సినిమాలు చూస్తుంటారు కదా సార్కి బాగా డైలాగ్ కొంచెం ఓకే ఓకే. నువ్వు నంద అయితే నాకేంటి, నేను బద్రి బద్రీనాథ్. సారీ సార్, ఎవరైనా పవన్ కళ్యాణ్ గారు అంటే డైలాగ్ డెలివరీ అనుకుంటున్నారు. ఫైనల్ గా ఈ సినిమా ప్రేక్షకులు చూడాలి అంటే ఏం చెప్తారు? ఎందుకంటే పాన్ ఇండియా మూవీ ఇది. నార్మల్ ఇప్పుడు కన్నడలో రిలీజ్ అయితే అది వేరు, కన్నడ, తెలుగు, హిందీ, మళ్ళీ తమిళ్ ఏం చెప్తారు మీరు ప్రేక్షకులకి, ఆడియన్స్కి చెప్పేది అంటే మా సినిమాలో కొత్తది ఏముందంటే నేచర్ మాట్లాడుతుంది సార్. ఎందుకంటే ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కానీ నేచర్ ఎఫెక్ట్స్లో కానీ మేము చేసిన షూట్లో కానీ నేచరు ఈ క్యారెక్టర్కి ఏమైనా డిస్టర్బ్ అయితే దానికి ముందు నేచర్ క్లూ ఇస్తుంది. దానికి మీరు నేచర్ను ఫీల్ చేయాలంటే 90s సినిమాకి వచ్చి థియేటర్లో కూర్చోండి,
2.5 hours మీరు వేరే ప్రపంచానికి పోయి వస్తారు. నేచర్ మధ్య ఒక ఆ లొకేషన్స్, ఆಮೇಲೆ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్, ఆ ఎనర్జీ, ఆ ఫీల్, ఆಮೇಲೆ బీజిఎమ్స్, సాంగ్స్ అన్నీ మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. మీరేం చెప్తారు ఈ సినిమా గురించి? Yeah, our movie 1990s, it's a different story, a cute love story between two souls. So please do watch our movie 1990s. హీరో గారు 1990s ఇంటెన్స్ ఎమోషనల్ లవ్ స్టోరీ అండి. సార్ చెప్పినట్టు దీంట్లో నేచర్ వచ్చి ఒక క్యారెక్టర్గా త్రూ అవుట్ ఒక క్యారెక్టర్గా ఉంటుంది. ఆ టెరైన్, ఆ స్క్రీన్ ప్లేకి ఎలా ఆ టెరైన్ యూస్ అవుతుందో రెండు ఎన్హాన్స్ అయ్యి బ్యాలెన్స్డ్గా చాలా బాగుంటుంది. ఇది మీకు వర్త్ ఎక్స్పీరియన్స్గా ఉంటుంది.